మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, జీవం కలిగిన యేసయ్య పరిశుద్ధమైన నామానికి వందనాలు తెలియజేస్తూ ఉన్న తండ్రి, అల్పుడును అయోగ్యుడును ప్రభా, ఎన్నిక లేనివాడిన అయినను నీవు ప్రేమిస్తున్న విధానానికై ప్రభా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. అయా నన్ను ప్రభా నీ శిలువ సాటును మెరుగుపరుచుకొని ప్రభా నీ బిడ్డలకు కావాల్సిన ప్రతి విధమైన ఆత్మీయమైన మాటలను ప్రభా మాకు తెలియచేయమని నీ ముఖాంతరముల నుంచి మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో అడుగుతూ ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మరి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలోని ఇక్కడ యెషయా గ్రంథకర్త యెషయా ఇక్కడ ఏమని చెప్తూ ఉన్నాడంటే, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా తోటి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవాది దేవుడు ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు? ప్రవక్త అయిన యెషయాతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడంటే నేనే ఏమంటున్నారమ్మా? నేనే తర్వాత మిమ్మల్ని ఓదార్చువాడును నేనే ఓదార్చువాడును నేనే. చనిపోవు నరునికి తృణమాత్రుడవు నరునికి ఎందుకు నువ్వు భయపడదు అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. చాలా జాగ్రత్తగా గమనించండి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అంశం ఏమిటంటే, నేను చెబుతున్న అంశం ఏమిటంటే గుర్తుండాలి మనకు కూడా వాక్యము. మరి చక్కగా అయ్యగారు కూడా అంశము అంటే అంశము, వాక్యము అంటే వాక్యము రిఫరెన్స్ చూపిస్తూ మన యొక్క ఆత్మీయ స్థితిని, ఎందుకనంటే అక్కడ సమయము ఏ దినము ఎవరిదో, ఏ సమయము ఎవరిదో కూడా తెలియదు. చక్కగా క్షుణ్ణంగా వివరిస్తూ ఉన్నారు. ఎందుకంటే మనము దేవుని సన్నిధానంలోకి వచ్చినప్పుడు ఎలాగా ఉండాలంటే వాక్యం వైపు మనము దృష్టి పెట్టాలి. ఏది కూడా దృష్టి పెట్టకూడదు. మన ఆలోచన, మన యొక్క తలంపు, మన యొక్క మరి ప్రశస్తమైన సమయాన్ని ఎవరికి కేటాయిస్తున్నాము? దేవునికి కేటాయిస్తున్నాము. అవునా కాదా? మరి 7 గంటలకు ప్రార్థన మరి పెట్టినప్పుడు ఎన్ని గంటలు దాకా? 7 to 9, 9:30 దాకా. అంటే మనము దేవునితో సమయాన్ని గడుపుతూ ఉన్నాము. దేవునితో సమయాన్ని కేటాయిస్తూ ఉన్నప్పుడు మనము దేవుని సన్నిధానానికి వచ్చేటప్పుడు ఎట్లా రావాలి? ఉత్సాహంగా రావాలి. ఎట్లా రావాలి? ఉత్సాహంగా